గత ప్రభుత్వంలో ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇచ్చిన సముదాయాలను చూసుకున్నట్టయితే కేసీఆర్ నగర్లో అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ప్రస్తుతం మనం ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక విద్యార్థులకు స్కూలుకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి డబుల్ బెడ్రూమ్ నిర్వాసితులు కూడా అందరూ కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ఇదే డబుల్ బెడ్రూమ్లో మా స్కూల్ను నడుపుకుంటున్నామని చెప్పి ప్రధానంగా జిల్లా పరిషత్ హై స్కూల్ను కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఇక్కడ 2 బ్లాక్లలో కూడా ఇక్కడ ప్రస్తుతం హై స్కూల్ బ్లాక్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ బ్లాక్లలో ఒక్క క్లాస్ రూమ్లో ఒక 50 నుంచి 40 మంది ఉండడం వల్ల మాకు క్లాస్ రూమ్లు నిర్వహించాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి ప్రధానంగా ఒక ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. వీరికి అరకొర వసతులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వంట వండే వారికి కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని చెప్పి రోడ్డుపైనే వంటలు వండుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు సంబంధించిన విద్యాశాఖ అధికారులు మరి ఎందుకు వీరి సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని చెప్పి ప్రధానంగా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇంత పెద్దన బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి కేసీఆర్ నగర్ను గత ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క డబుల్ బెడ్రూమ్ సముదాయంలో ఒక పిల్లలకు ఒక విద్యార్థులకు సంబంధించి స్కూల్ సౌకర్యాలు లేకపోవడం ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనం చూడొచ్చు కట్టెల పొయ్యి పైన రోడ్డు పైన వండుతున్న పరిస్థితి ఉంది. అంటే వారికి సౌకర్యాలు కల్పిస్తే రోడ్డు పైన ఎందుకు వండుతామని చెప్పి ప్రధానంగా పిల్లల తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి విద్యార్థులు ఉన్నారు. ఒక స్కూల్లో ఒక హాల్లో స్కూల్కి సంబంధించిన పాఠాలు బోధించే ముందు కరెంటు పోయిన సమస్య, అందులో 40 నుంచి 50 మంది విద్యార్థులు ఉండడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది. దీనికి సంబంధించి మనతో పాటు విద్యార్థులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే మీ సమస్యలు ఏంది, ఏం చెప్తారు? ఇక్కడ నేను 10వ తరగతి చదువుతున్నాను. 6 ఏళ్ళ నుంచి నేను ఇక్కడనే చదువుతున్నా. కానీ ఇక్కడ 190 బ్లాక్లో మాకు స్కూల్ ఉంది. అందులో ఫ్యామిలీస్ అందరు వచ్చి మాకు రూమ్ కావాలని అడుగుతుర్రు. మళ్ళీ మాకు లోపల అది మా ఒక క్లాస్లో 50 మంది అనుకుంటారు. అలా మాకు ఇరికి కూర్చుంటాం. మళ్ళీ మాకు ప్లేస్ సరిపోదు. సార్లకు కూడా నిలబడడానికి ఉండదు. కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తలే. ఇప్పుడు మాకు ఆడుకోనికి గ్రౌండ్ లేదు, వంటశాల లేదు, తిన్నుడు కూడా బయటనే వస్తుంది, తింటున్నాం. వాష్రూమ్స్ లేవు, బయటకు వెళ్ళాలి. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇంకేమి సమస్యలు ఉన్నాయి, అంటే ఎట్లా అనిపిస్తుంది? మీరు ప్రతిరోజు స్కూల్కి వస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు? అంటే గర్ల్స్కి కూడా వాష్రూమ్స్ సరిపోతలేవు, ఉన్నా కూడా సరిపోతలేవు. గ్రౌండ్ లేదు మాకు సరిగ్గా ఆడుకోనికి. ఇంకా ఒలోలు వేరే బయట నుంచి వస్తున్నారు, లొల్లి పెట్టుకుంటున్నారు చాలామంది వచ్చి మా స్కూల్ వాళ్ళతోటి. ఇంతే స్కూల్ కావాలి మాకు అంతే. అంటే బ్లాక్లకు సంబంధించి గతంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పరిస్థితి, వారెవరైనా వస్తున్నారు ఇక్కడికి వచ్చి మా రూమ్ మాకు ఇవ్వాలని అడుగుతున్నారా? మీకు మేడంలతో కానీ మీ ముందు కానీ మాట్లాడారు? ఎప్పుడైనా మాట్లాడారు, మస్తు మంది వచ్చారు, కావాలంటారు. మేడం 2-3 సార్లు పోలీసులు పంపించింది మళ్ళీ రివర్స్. మాకు ప్లే గ్రౌండ్ లేదు, కాంపౌండ్ వాళ్ళు లేదు. అప్పుడు కొంతమంది వస్తారు, బండ మీద తిరుగుతారు, గర్ల్స్ మీద కామెంట్లు చేస్తారు. అందుకే దాని గురించి 2-3 సార్లు మేడం చెప్పింది అంతే. అంటే మీరు చెప్పండి అమ్మా, అంటే మీరు ప్రతిరోజు కూడా స్కూల్కి వస్తున్నారు, 10th స్టాండర్డ్ చదువుతున్న పరిస్థితి ఉంది. అంటే ఎట్లా అనిపిస్తుంది? స్కూల్ వాతావరణం ఎలా ఉంది, ఏం చెప్తారు? మేము 6 సంవత్సరాల నుంచి ఇక్కడనే చదువుతున్నాం. స్కూల్ మార్పిస్తామని వచ్చిన కొత్తలోనే అంటేనే మేము ఇక్కడ జాయిన్ అయినాం. కానీ 6 సంవత్సరాలు అవుతున్నా కూడా స్కూల్ మార్పు లేదు. ఒకవేళ కరెంటు పోయినా కూడా స్కూల్లో మొత్తం చీకటి, ఆక్సిజన్ ఆడదు, మళ్ళీ బయటికి వచ్చి నిలబడాల్సి వస్తుంది. కరెంటు పోయినా కూడా ఏం కనబడదు అసలు. ప్లే గ్రౌండ్ కూడా కావాలి. లంచ్ తినడం కూడా బయటనే తింటాం మేము. మళ్ళీ బండ్లు పోతుంటే ఆ డస్ట్ వల్ల అవే తినాల్సి వస్తుంది, అన్నం కూడా. చెప్పండి మేడం, పేదలకు ఒక వరంగా గవర్నమెంట్ స్కూల్ కూడా ఈరోజు ఉపయోగపడుతున్న పరిస్థితి, అరకొర సౌకర్యాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది కాబట్టి ఏం చెప్తారు మేడం? అంటే ఈ రోజులలో పిల్లలకి ఇరుకైన గదులలో మరీ డబుల్ బెడ్రూమ్ని అలాట్ చేయడం పిల్లలకి చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఆ అరకొర వసతులతో నేను వచ్చి కూడా 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి కూడా ఇదే వర్షం పడిన ఇబ్బందే. తర్వాత డ్రైనేజీ స్మెల్ రావడం, క్లాస్ రూమ్లో ఒక 40-45 మంది ఇరుగ్గా కూర్చోవడం, ఒక టీచర్ నిలబడి టీచ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మంచి బిల్డింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. అంటే గతంలో వర్షం పడ్డప్పుడు కూడా రోడ్డు పైన నీళ్ళు వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కూడా తెలిసింది. మరి ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? మీరు ఎప్పుడు కానీ సంబంధించిన సమస్యలు అని చెప్పి మీరు కూడా చెప్పుకుంటారు కాబట్టి ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు మీతో?
ఏం లేదు ఇంతవరకు ఏమీ అంటే వస్తున్నారు మామూలుగా అలాట్మెంట్ ఉంటుంది కొంచెం చేస్తామని చెప్పేసి అంటున్నారు కానీ అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్స్ అలాట్ అయినటువంటి చాలామంది ఓనర్స్ వచ్చి మాకు ఆక్యుపై చేస్తాం మాకు ఇది కావాలని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. దాని ఉద్దేశంగా ఈ మధ్య కాలంలో ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, ఫంక్షన్ హాల్ ఖాళీగా ఉంది, దాంట్లో రెనోవేషన్ చేసి అక్కడ షిఫ్ట్ చేద్దామనేటువంటి విషయం మాకు తెలిసింది. ప్రైమరీ సెక్షన్ సంబంధించి ఏం చెప్తారు మేడం? ఎందుకంటే మీ పిల్లలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిసింది కాబట్టి ఏం చెప్తారు మేడం? మా పిల్లలు చాలా ఇబ్బంది ఉన్నారు. 1వ క్లాస్ పిల్లలకు 2nd క్లాస్ పిల్లలకు ఏ క్లాస్లో వెళ్ళు ఇరికిరికి కూర్చోవడము, వాష్రూమ్స్ జెంట్స్కు బాయ్స్కు సేమ్ అందులోకే పోవడము, పిల్లలు కొంతమంది పిల్లలు లాట్రిన్కి పోయినా మళ్ళీ పిల్లలకు బాత్రూమ్ పోవడానికి వేరు సపరేట్ ఉండాలి. కానీ అందరూ అందులోకే పోయేసరికి ఏమవుతుందంటే జెంట్స్ పోయేదాకా లేడీస్ ఆగాలి, అది ఇబ్బంది అవుతుంది. వంటకు రూమ్ లేదు, మొత్తం పైనుండి ఎక్కాలే దిగాలి. పిల్లలు పైకి ఎక్కి దిగుతుంటే మన పోతుంటే బంగ్లా మించెల్లి పోతుంటే సైడ్కి వెళ్ళి కింద పడుతున్నారు. మాకు నానా ఇబ్బందులు అవుతున్నాయి సార్. నేను వచ్చి ఎల్ఎఫ్ఎల్గా సంవత్సరం అవుతుంది సార్. నేను ఇండియన్ల సర్వీస్లో ఇదే ఫస్ట్ చూస్తున్నా సార్ సిద్దిపేట లోకల్లో. నేను ఇంతకుముందు రూరల్లో చేసిన కానీ ఇటువంటి గ్రౌండ్ లేకుండానైతే ఇదే ఫస్ట్ టైం సార్ నేను చూడడం. గ్రౌండ్ లేకుండా గేట్ లేకుండా నేను అసలు అనుకోలేదు సార్ ఇట్లుంటుందని. నేను తీసుకున్నాను. ఇక తీసుకున్న తర్వాత ఏం చేయలేను, చేయవలసిందే డ్యూటీ. అంటే ఇప్పటి వరకు 150 స్ట్రెంత్ వరకు ఉన్నట్టు తెలిసింది. ఒక రూమ్లో ఎంతమందిని కూర్చుండబెడుతున్నారు? 45 మెంబర్స్ సార్. 5th క్లాసు, 4th క్లాస్ 40 సార్, 2nd క్లాస్ 25, ఫస్ట్ క్లాసు ఫ్రీ ప్రైమరీ వచ్చింది సార్ ఈ మధ్యలో. ఫ్రీ ప్రైమరీ పిల్లలు చాలా చిన్న పిల్లలు, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళని వీళ్ళని కలిపి కూర్చోబెడితే మాకు ఇంకా ఏమో అర్థమవుతలేదు చెప్పడానికి కూడా. టీచర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక ఏం చేయలేము పరిస్థితులే కాబట్టి మన డ్యూటీ మనం చేసుకోవాలని చేస్తున్నాం సార్. ఎవరికి ఏం చెప్పినా చాలామంది వచ్చిండ్రు, పోతుందమ్మా అక్కడ కట్టిస్తాం ఇక్కడ కట్టిస్తాం అంటున్నారు, కానీ ఎవ్వరు కూడా మాకు ఏం చేయడం లేదు సార్. అంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు మీతో ప్రతిరోజు వచ్చి? పెడుతున్నాం సార్. పెడితే మీరు అడగండి మేడం అంటున్నారు. మీరు కూడా ప్రజావానికి మా టీచర్లు కూడా అందరం కలిసి వెళ్ళినాం సార్. ఎన్జిఓస్ భవన్లో కూడా హరీష్ రావు గారికి లెటర్ ఇచ్చినాం సార్. ఇస్తే అన్నారు, అమ్మ అది ఒకటే మిగిలిపోయింది. అవును అమ్మ నాకు తెలుసు అని అన్నారు. చేద్దాము చూద్దాము అన్నట్టే ఉంది, కానీ నా గవర్నమెంట్ లేదు కదా అన్నారు సార్. ఇక మనం కూడా అంత ఎక్కువ అడగలేం కదా సార్ ఫోర్స్ చేసి. అందుకోసమే మేము కూడా ఇక ఏం చేయలేని పరిస్థితి. ఇక రోజు డ్యూటీ టైం అయితేనే ఉంటే చేయాలి, మన డ్యూటీ మనం చేసుకుంటే పోవాలి. కానీ పిల్లలకు మాత్రం కళ్ళు మొత్తం అందరికి డిసీజు, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఆ పొగతోటి వస్తున్నాయి సార్. నేను వచ్చిన 1 ఇయర్ నుంచి చూస్తున్నా. బాగా కళ్ళకు ఎఫెక్ట్ అయిపోయింది అందరికీ. ఎందుకంటే కళ్ళు అవపడకుండా అయిపోతున్నాయి మొత్తం. కళ్ళు అవపడకపోతే మన జీవితమే ఉండదు. మరి దానికి మీరు ఏం చేస్తారో చేయండి సార్. ఇక అందరు కలిసి మాకు చేసి న్యాయం చేయండి. హెల్త్ డిపార్ట్మెంట్ వారు వస్తలేరు ఇక్కడికి? అంటే పిల్లలకు ఇబ్బందులు అవుతున్నాయి. వస్తున్నారు సార్, హెల్త్ డిపార్ట్మెంట్లో వస్తారు. నిన్న ట్యాబ్లెట్స్ వేసిండ్రు, కానీ ఏంటంటే కళ్ళపంట నీళ్ళు కారుతున్నాయి సార్. పాపం వాళ్ళ పొగ వచ్చినప్పుడు మనము కూడా ఒక 2 గంటలు ఉంటే తెలుస్తుంది సార్. మన వచ్చేటోళ్ళు ఎంఈఓ సార్ కానీ ఎవరు కానీ అంత అయిపోయినాక వస్తే వాళ్ళకి ఎవరికి తెలియదు కదా సార్. అప్పుడు ఆ పొగలో ఉండోళ్ళకే తెలుస్తుంది సార్. ఏది కానీ కష్టపడేటోళ్ళకే తెలుస్తుంది, కష్టపడని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది సార్. మనకు అంత అయిపోయినాక వచ్చినాక ఏం గతి అమ్మ అంటారు, ఆయన వెళ్ళిపోతారు. అది మనకు ఉన్నప్పుడే తెలుస్తుంది ఏది కానీ. జాబ్ చేసేటోళ్ళకు కూలి పని చేసేటోళ్ళకే తెలుస్తుంది సార్. ఎంత దానికి ఎంత కష్టమో. ఇదేమున్నది ఇట్లా కూర్చొని పోతారని మనని అంటారు, కానీ వాళ్ళకు కష్టమే. పని చేసేటోళ్ళకు చదువుకుంటోళ్ళకు ఇది కష్టమే. మైండ్కు చాలా ఇబ్బంది మనం చదువుకొని. చివరిగా విద్యార్థుల పట్ల ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే మీకు స్పెషల్గా ఒక రూమ్స్ అరేంజ్ చేయమంటున్నారా, లేకపోతే ఎట్లా? మాకు ఒక స్కూలు, గ్రౌండు, పిల్లలకు మంచిగా ఒక వంట రూము విశాలంగా ఉండి పిల్లలకు ఆడిపియడానికి కొంచెం ఆటలతోటి పిల్లలకు ఆనందం వస్తుంది సార్. వీళ్ళు ఆడుకుంటాము అనేది. ఎప్పుడు రూమ్లలోనే ఉండేసరికి వాళ్ళకు ఇది ఉంటుంది. ఇక్కడ బయట ఆడిపిద్దామంటే రోడ్డు మీద ఎప్పుడు దెబ్బలు తాకుతున్నాయి సార్. రోజు 3-4 దెబ్బలు తాకి ఐడీని దగ్గర పెట్టుకొని కూర్చోవాలి సార్. మా పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. పిల్లలకి ఏమైనా అయిందంటే కష్టం కదా సార్. తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా మనని అడుగుతారు కదా, మీరు ఎందుకు ఇట్లా అనేది. కానీ పిల్లలకు మంచి ఆహ్లాదమైన వాతావరణం కల్పించి మంచి గేటు, గ్రౌండు అన్నీ వాళ్ళకు రూములు కల్పించాలని అనుకుంటున్నా సార్. సరే సార్, థ్యాంక్ యూ మేడం. అంటే ఇది పరిస్థితి. వారికి పక్కా భవనం ఉన్నట్టయితే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఎందుకంటే ఒకే హాలులో 40 నుంచి 50 మంది ఉండడం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈ వంట చేసే సమయంలో కూడా పొగ వచ్చి కూడా పిల్లలకు కంటి నుండి ఒక నీటి దారాలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు స్పందించి మాకు పక్కా భవనాన్ని నిర్మిస్తే పిల్లలకు ఎటువంటి లోటుపాట్లు ఉండక ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రధానంగా విద్యార్థుల పాటు ఉపాధ్యాయులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.